ఉద్యోగం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడి నేను రక్షించి పోషించి సంరక్షిస్తే నువ్వు చినిగిపోయిన 10 రూపాయలు ఇచ్చేది. నేను ఇలాగే బస్ స్టేషన్లో, గుంటూరు బస్ స్టేషన్లో బస్సు కోసం, సత్తనపల్లి బస్సు కోసం కూర్చొని ఉన్నా. టైం అయిపోయింది, బస్సు ఇంకా రాలేదు ఏందని ఎదురు చూస్తూ ఉంటే అడుక్కునే ఆయన ఒక ఆయన వచ్చాడు. కుష్టి వ్యాధి కలిగిన ఆయన డబ్బా పట్టుకొని వచ్చాడు. సరే, సహజంగా నేను అన్ని కాళ్ళు చేతులు బాగున్నాయా లేదో చూసి బాగాపోతే కాస్త బాగుంటే మాత్రం దగ్గరికి కూడా రాని ముందే చెప్పేస్తా, లేవులే పో అంట. ఎవరైతే అంగవైకల్యం బలహీనత ఉందో వాళ్ళని చూసి వాళ్ళకి మాత్రమే సహాయం చేయడానికి ముందు వెళ్తాం. ఆయన వేస్తే 10 రూపాయలు తీసి వెళ్ళిపోతుంటే ఆగండి ఏంటన్నాడు. 10 రూపాయలు అయ్యా అన్నాడు. ఈ 10 రూపాయలతో వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చా అన్నాడు. బస్ స్టాండ్లో 10 రూపాయలతో వాటర్ బాటిల్ వచ్చిద్దా అన్నాడు. నాకు తెలియదు అన్న. నాకు తెలియదు అని అంటే కొనివ్వాలా అన్న. లేదండి నువ్వు ఇచ్చే 10 రూపాయలు వాటర్ బాటిల్ కూడా రాదండి అన్నాడు. మరి ఇంకెంత ఇవ్వాలన్నా, మీరే చెప్పండి ఎంత ఇస్తారు అని. కూరగాయల బేరం కాదు కదా, నా దగ్గర ఉంది అది, నేను ఇస్తుంది అది, నా ఇష్టపూర్తిగా తీసుకోవాలి ఇవ్వాలి, కానీ నీకు నచ్చింది నేను ఇవ్వటానికి కాదు కదా అని అంటే 20 రూపాయలు కూడా సహాయం చేయలేనప్పుడు దానం చేసి ఉపయోగ డిమాండ్ వచ్చింది. అని ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆ విలువ ఎంత వేస్తున్నాం. ఒక తల్లికి 4 కొడుకులు, ఆమె 5 మందిరానికి వస్తారు. మందిరానికి వస్తే పెద్దోడిని పిలిచింది. ఎవరు పెద్దోడా, అదిగో సువార్తమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో 50 రూపాయలు 5 పొద్దులు తీసుకురాపో అంద. ఎన్ని పొద్దులు? 5 పొద్దులు పంచుకొని గుళ్ళోకి వచ్చారు. మనకలా గెడకు వచ్చినాక పర్సులో డబ్బులు పంపారు, పాస్ అయ్యారు. ఇంటికాడే ముందే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. మనకు కనుక కానుకల డబ్బా ముందు రాగానే అనమ్మాల ఆల చేత వాళ్ళ చేత నువ్వు ఇచ్చే కానుక ఈ చేతిలోకి తెలియదు అంటే ఎంతమందికి పాస్ చేస్తే ఎంతమంది తెలియట్లా. అంటే మా ఆయన ఫలానోళ్ళు ఎంత గౌరవం కలిగిన వాళ్ళు అలా ఆవిడకి డబ్బులు ఇట్లేదని చెప్పుకోవడానిక, లేకపోతే వాళ్ళ ఆవిడంటే ఎంత భయమో వాళ్ళ ఆవిడ ఇచ్చే డబ్బులే కానుకేస్తాడని అందరికీ తెలియటానిక అండి. అవునా? ఎందుకు మాట్లాడినా తెలుసా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12 చివరి లైన్ ఉంటుందండి. మొత్తం వద్దు, చివరి లైన్ ఉంటుంది, అది చదవండి. నీ దేవుని సన్నిధిని కనబడుటకై ఏమండి ఏం చేయాలంట? ఎక్కడ సిద్ధపడాలి? ఏడకి వచ్చినాక పర్సులు తీసుకొని, బైబిల్లో బ్యాగులు తీసుకొని, పర్సులు బైబిల్లో డబ్బులు తీసుకున్నా ఎక్కడ సిద్ధపడి రావాలి? ఎక్కడ సిద్ధపడుతున్నా? ఇదిగో ఆమెకి ఎవరికి చెప్తున్నా అండి. చూడండి, అక్కడ రాయబడినటువంటి స్థితి, వంచకుడిగా మనం ఉండకూడదు, మంచి పదార్థములు ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఇంకొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన టాపిక్ లోకి వద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము చదువు నేను చదువుతానమ్మా. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. యెహోషువ సైన్యము యెరికోను జయించిన తర్వాత హాయి అనబడేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళిందండి. ఏ పట్టణం? హాయిగా ఉంది అని అంటాం చూసావా? ఆ హాయిలో వారికి హాయి లేదు, ప్రశాంతత లేదు. ప్రశాంతంగా ఉంది అనుకొని ఎందేముందులే చిన్నదే కదా అయిపోద్ది అని నిర్లక్ష్యంగానో లేకుంటే సరదాగా యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు సరదాగానే 36 మందినో 38 మందినో యుద్ధ సైనికులను, యుద్ధ వీరులను చంపేశారు.
ఆ యుద్ధ వీరులు చంపేసినటువంటి స్థితిలో యెహోషువ భక్తుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? నేల మీదకి ముఖం పెట్టి కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు ఈ యుద్ధంలో ఓడిపోయాం, మేము ఏం పాపం చేశాం, మేము ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని దేవుని ఎదుట ఏడుస్తూ ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను రక్షించబడ్డాను కదా, నేను ఉపవాసం ఉన్నాను కదా, నేను ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తున్నాను, ఉపవాసం అంటే ఉపవాసం ఉంటున్నాను, లేకుంటే మందిరంలో ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అని మనం అనుకోవచ్చు. నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు బలహీనతలు, నాకే ఎందుకు నింద, నాకే ఎందుకు ఆర్థిక శ్రమ, లేకుంటే నా కుటుంబంలో ఎందుకని భార్యాభర్తల మధ్య సమస్య, నాకే ఎందుకు ఈ నిందలు, చేయరాని కార్యాలు నా మీదకి వస్తావని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనం ఏ కాడికి ఎదుటోళ్ళ మీద చూస్తాం, కానీ మన వ్యక్తిగత పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగత పరీక్ష మనం చేసుకో. ఎప్పుడైనా ఒక సమస్య నీ మీదకి వచ్చిందంటే ముందు నువ్వు మోకరించి నేనేంటి ప్రభు అని పరీక్షించు. దానికి వెంటనే నీ సమాధానం వస్తుంది, వెంటనే ఆన్సర్ తెలిసింది. నీ బలహీనత ఎందుకో, నీ రోగం ఎందుకో, నీ ఇబ్బంది ఎందుకో, నీ కష్టం ఎందుకు వచ్చిందో, నీకు నింద ఎందుకు వచ్చిందో రిజల్ట్ వెంటనే అక్కడ వస్తుంది. నేను మా పిల్లలకు కూడా చెప్పేది అదే. మా కుటుంబంలో ఏదైనా సమస్య, బలహీనత వచ్చిందంటే ముందు ఇమీడియట్గా ముందు ప్రార్థించండి. రోజు చేసే ప్రార్థన కాదు, ప్రత్యేకంగా ప్రార్థనలు కూర్చోండి, దానికి జవాబు దేవుడు తప్పక ఇస్తాడు. ఇక్కడ యెహోషువ కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. నువ్వెందుకయ్యా మొఖం నేలకు మోపుతావులే, లేకు, ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నారు, ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నారు. ఇదిగో అక్కడ దొంగిలి బొంకి వాళ్ళు దాచుకొని ఉన్నారు. అందుకే ఈ శాపం వచ్చింది, ఈ వాటం వచ్చింది, ఈ కష్టం వచ్చింది. ఇదిగో ఇలాంటి మరణపు వార్త వినడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల్లో పాపం ఉంది. ఈరోజు మన కుటుంబాలు అభివృద్ధి చెందట్లేదు, మన ప్రార్థనకు జవాబు రావటం లేదు, మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు. మన ప్రార్థన చేసినా కానీ